సాంగ్ మాట వినాలి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కింద ఉన్న మంత్రులు ఆయన మాట వినాలా, లేదంటే కింది స్థాయి కలెక్టర్స్ వీళ్ళంతా ఆయన మాట వినాలా? నిజంగా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అప్పుడెప్పుడో ఏమంటాము, ఖుషి టైంలోనే బంగారు రమణమ్మ, బోరింగు రమణమ్మ, అటుపక్క బస్సు ఇటుపక్క బస్సు మధ్యలో బోరింగు రమణమ్మ అని ఆయన వాయిస్లో ఒక జానపద గీతం చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఆయన మన తమ్ముడులో పాడారు కదా, చెట్టు లెక్కలేవుగా మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి అని మల్లికార్జునరావు గారితో కామెడీ టైమింగు. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక ఆయన వాయిస్లో పాడడం. అజ్ఞాతవాసిలో కాటమరాయుడా కదిరి నరసింహుడా అని, అజ్ఞాతవాసి అంటున్నా, ఇది అత్తారింటికి దారేదిలో ఆ సాంగ్ ఆయన పాడడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా రియల్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన ఒక బరువైన దాంట్లోనే ఉన్నారు, బాధ్యతమైన పదవిలో. ఆ పదవిలోనే ఆయన జానపద కళాకారులను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ పాట కూడా జానపద గీతాన్ని జానపద కళాకారులకి, ఎందుకంటే మన తెలుగులో అంటే ఇప్పుడు ఎన్నో అర్థం లేని సాంగ్స్ వస్తున్నాయి. ఒక ఆయన వాయిస్లో ఆ పాట ఎలా ఉందంటే ఒక జానపద గీతం. అంటే మన పాతకాలంలో పల్లెటూళ్ళలో పొలాల్లో పాడుకునే పాటల్ని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి ఎంకరేజ్ చేస్తే ఇంకా జానపద కళాకారులకి ఇంకా లైఫ్ ఉంటుందని నా అభిప్రాయం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ హరిహరి వీరమల్లు టీంకి అభినందిస్తూ, ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు మానేస్తారా చేస్తారని క్వశ్చన్ పెడితే ఆయన ద్వారా వచ్చే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత, అంటే దాదాపు ఆయన లాస్ట్ సినిమా మనకు బ్రో అనుకుంటా, బ్రో తర్వాత ఆయన సినిమాలు మానేశారు, పూర్తిగా పాలిటిక్స్లో వెళ్ళారు. కాబట్టి ఆయన తర్వాత వస్తున్న ఈ సినిమా అది కూడా జానపద కళాకారులు కాకుండా ఒక పాత జానపద కథలే. ఇది సినిమా కూడా హరిహరి వీరమల్లోనే ఒక యుద్ధ వీరుడు, యుద్ధ సైనికుడు, ఒక రాజ్యాన్ని ప్రజలను ఎలా కాపాడాడు, అంటే బ్రిటిష్ వాళ్ళతో కాపాడాడా లేకపోతే అక్కడ జరుగుతున్న రాజుతో యుద్ధం చేస్తాడా అనేది మనకు ఒక బిగ్ క్వశ్చన్ మార్కు. నిజంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే కాదు, ఇప్పుడు ఆయనకి రాజకీయ అభిమానం, అంటే పాలిటిక్స్ పరంగా కూడా చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఆయన. దీన్ని బట్టి నేను హ్యాట్సప్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు పాడటం వల్ల ఇంకొంత దానికి బేస్ వచ్చింది, జానపద గీతానికి పూర్వ వైభవం వచ్చిందని నా అభిప్రాయం. ఒక యుద్ధ వీరుడు మాదిరి మల్ల యుద్ధమా జావా పెట్టుకొని ఉన్నారు తిప్పుతా, అంటే ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఇప్పుడు క్రిష్ నుంచి మళ్ళా ఎంఎం రత్నం గారి అబ్బాయి రావడం జరిగింది కాబట్టి ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ పాలిటిక్స్ గ్యాప్ తర్వాత రాబోతున్న పిక్చర్ కాబట్టి. అది కాకుండా సమ్మర్ ఎంటర్టైన్మెంట్, పోయినసారి సమ్మర్లో కల్కి ఎంటర్టైన్ చేసింది, ఈసారి కూడా పిల్లోళ్ళతో సహా అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్టైన్మెంట్ చేస్తారని నేను భావిస్తూ. ఎందుకంటే ఇప్పుడు ఒక పొలిటిక్లో ఉన్న హీరో ఒక మినిస్టర్ పదవి ఉన్న ఆయనకి సినిమాలు అంటే కొంత విమర్శలు కూడా వస్తాయి, కానీ ఎటువంటి విమర్శ లేకుండా ఒక జానపద కళాకారుడు అంటే ఒక జానపద గీతాన్ని ఆయన ప్రోత్సహించినందుకు, ఇంకొకటి ఒక మనకు మల్ల యుద్ధం అలాంటి పాత ఒక కాన్సెప్ట్ని ఆయన ఎంచుకున్నందుకు నేను హ్యాట్సప్ చెప్తూ, ఈ నిజంగా చెప్తున్నా, మనకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కొనసాగాల అంటే పాలిటిక్స్లో కొనసాగాల అన్న అభిప్రాయం బట్టి ఎలా ఉంది అంటే ఆయన పాలన బాగుంది, ఆయన ఇంకా సినిమాలు ఫ్యాన్స్కి అలరించడానికైతే వద్దు, పాలిటిక్స్లోనే ప్రజలకి ఎలాగో సేవ చేయాలని నా అభిప్రాయం ఉంది. కానీ ఈ పాట ద్వారా ఆయన మళ్ళీ ఆయన పూర్వ వైభవం అంటే ఆయన గొంతు, ఆయన ఇలా అంటేనే, పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటేనే జనాలు ఓని వ్యూస్, లైక్స్, షేర్స్, యూట్యూబే బద్దలవుతుంది. ఇప్పుడు ఆయన గొంతుతో వచ్చిన పాటే కాబట్టి ఇంకా అద్దరు కొడుతుందని నా అభిప్రాయం అండి. సినిమా ఇంకా విజువల్ వండర్ అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన కరాటీ ఫైటరు, అలాంటిది పాత కాలంలో జరిగిన యుద్ధాలు అవన్నీ చూపిస్తున్నారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి విజువల్ ట్రీట్, విజువల్ వండర్. ఒక మనకు రాజమౌళి గారి మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉండబోతుందని నా అభిప్రాయం అండి.